గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ కింద మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఆరోగ్య సేవలో కవర్ కానిటువంటి ఏవైతే సర్జరీలు జరుగుతున్నాయి వైద్య సహాయానికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మరి నిధులు కేటాయింపు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో మరి ఈరోజు 35 మంది లబ్ధిదారులకి 31,68,305 రూపాయలు చెక్కులు వాళ్ళందరూ కూడా అందించడం జరిగింది. వారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆకాంక్షిస్తూ వాళ్ళకి ఒక లెటర్ కూడా ఇచ్చి పూర్తి ఆయురారోగ్యాలతో వాళ్ళు ఉండాలని చెప్పి ఆశీర్వదించుకోవడం జరుగుతుంది. మరి ఇప్పటివరకు మన మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో 171 మందికి ఈ సీఎం రిలీఫ్ కింద ఇవ్వడం జరిగింది. దాదాపు 2,53,00,000 రూపాయలు వాళ్ళకి అందించడం జరిగింది. మరి గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 14-19లో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని అందించాం. మరి ఇప్పుడు కూడా ఎవరైతే ఆరోగ్య సేవలో కవర్ కాని వాళ్ళని కూడా ఈ రకంగా అందిస్తూ మరి ఇవాళ మంచి ప్రభుత్వంగా అటు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం, అటు అభివృద్ధి కార్యక్రమం మీద దృష్టి పెడుతున్నాం. అలాగే ఒక పక్క ఈ వైద్య సహాయానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేపట్టడం అనేది నిజంగా అభినందనీయం. ముఖ్యమంత్రి గారు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ఇంత జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేతకాని ప్రభుత్వాన్ని గతంలో చూసాం. ఇవాళ అవన్నీ అమలు జరుగుతూ ఉంటే చూసి తట్టుకోలేక రకరకాల ఆరోపణలు చేయడానికి మాత్రమే పనిచేస్తున్నారు. మరి ప్రజలందరూ కూడా ఇది గమనించి ఎవరు నిజంగా ప్రజల కోసం పనిచేస్తారో వారిని ఆశీర్వదించాలని చెప్పి కోరుతాను.